లగచర్ల దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు 3 గంటల పాటు వికారాబాద్ డీటీసీలో ప్రశ్నించారు. ఈ కేసులో పట్నంను ఉదయం హైదరాబాద్లోని అరెస్టు చేసి వికారాబాద్ తరలించారు. ఇప్పుడు వికారాబాద్ నుంచి పరిగి తీసుకువెళ్తారు. ముందు జాగ్రత్తగా చర్యగా పరిగి పిఎస్ దగ్గర భారీ భద్రతని ఏర్పాటు చేశారు పోలీసులు. లగచర్ల దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు 3 గంటల పాటు వికారాబాద్ డీటీసీలో ప్రశ్నించారు. ఈ కేసులో పట్నంను ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేసి వికారాబాద్ తరలించారు. ఇప్పుడు వికారాబాద్ నుంచి పరిగి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి జాగ్రత్తగా చర్యలు తీసుకుని పిఎస్ దగ్గర భారీ భద్రతని ఏర్పాటు చేశారు పోలీసులు. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. అధికారులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వాకింగ్కి వెళ్లేందుకు ఆయన కేబీఆర్ పార్క్ వద్దకు చేరుకుంటుండగానే వికారాబాద్ పోలీసులు ఆయన బలవంతంగా అదుపులోకి తీసుకొని ఇటు వికారాబాద్ తరలించారు. వికారాబాద్ డీటీసీకి తరలించి అక్కడ ఎస్పీ నేతృత్వంలో దాదాపుగా 3 గంటల పాటు విచారించారు. అక్కడి నుంచి పరిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి పరిగి పోలీసుల అదుపులో ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు పరిగి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు మరి కాసేపట్లో ఆయన్ని ఇక్కడ నుంచి కొడంగల్ కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన్ని ఇక్కడ నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొడంగల్ తీసుకువెళ్లే అవకాశం ఉంది. అక్కడ కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఇక ఈ దాడికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి వెనకుండి ప్రధాన సూత్రధారి సురేష్ని ప్రోత్సహించారు అనేది పోలీసులు చెప్తున్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి ఇప్పటికే అన్ని అరెస్ట్ చేశారు. ఇక నరేందర్ రెడ్డితో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక కీలకంగా ఉన్నటువంటి సురేష్ ఇప్పటికీ పరారీలో ఉన్నారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు నరేందర్ రెడ్డికి సంబంధించి మనం ప్రధానంగా చూస్తే ప్రధాన సూత్రధారి సురేష్ అదేవిధంగా నరేందర్ రెడ్డి మధ్య ఆ ఘటన జరిగిన రోజు దాదాపుగా నెంబర్ ఆఫ్ కాల్స్ సర్టన్ టైంలో ఉన్నట్టుగా పోలీసులు ఆ కాల్ రికార్డ్ ఆధారంగానే ఆ కాల్ డేటా ఆధారంగానే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణకు సంబంధించి కూడా ఇప్పటికే నరేందర్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి కీలక మలుపులు తిరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొదట స్థానిక రైతులు అదేవిధంగా మహిళలు కలెక్టర్పై దాడి చేశారని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఈ కేసులో కుట్రకోణం దాగి ఉంది అని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకే కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో సురేష్కి సంబంధించి ఆయన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక ఈ వివరాలన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఇక రిమాండ్ రిపోర్ట్లో కూడా పలు కీలక అంశాలను ప్రభుత్వ అధికారుల వాహనాలను ధ్వంసం చేయడం కాకుండా అధికారులపై దాడులు చేశారు, కుట్రపూరితంగా వ్యవహరించి అధికారులపై దాడులు చేశారని చెప్పేసి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కలెక్టర్ని కూడా సురేష్ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి వచ్చినప్పుడు కలెక్టర్తో మాట్లాడి అక్కడి నుంచి ఇటు లగచర్లకు తీసుకెళ్లి దాడికి చేశారు అని చెప్పేసి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పూర్తిగా కుట్రపూరితంగా జరిగింది, బీఆర్ఎస్ నేతలు దీని వెనుక ఉన్నారు అనేది పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ఇక ఈ కేసులో ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపుగా 40 మందికి పైగా ఈ కేసులో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. నిన్న 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈరోజు ఆ సురేష్ తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు. మనం చూడవచ్చు ఇప్పటికే ఐజీ ఇక్కడికి చేరుకున్నారు. మరి ఇక ఐజీ కూడా దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం నార్మల్గా ఇప్పుడు కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు.
అంటే ముందుగా అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక బందిపోటుని తీసుకెళ్లినట్లుగా పట్నం నరేందర్ రెడ్డిని తీసుకెళ్లారని చెప్పి కేటీఆర్ కామెంట్ చేయడం కూడా జరిగింది. మరి దీనిపైన ఎవరైనా స్పందించారా కాంగ్రెస్ సైడ్ నుంచి? అలాగే ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు? ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు అయితే పట్నం మహేందర్ రెడ్డి అరెస్ట్ని దుర్మార్గం అని చెప్తున్నారు. ఆయనపై అక్రమ కేసును నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై కుట్ర చేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేత కేటీఆర్ అయితే ఆరోపణ చేస్తున్నారు. ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 40 మందికి పైగా అనుమానితులను పై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 20 మందికి పైగా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి వివరాల కోసం అయితే పోలీసులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారని చెప్పాలి. ఇక్కడ స్థానికులు మాత్రం తమ గ్రామానికి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు వచ్చేసి కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా అధికారులపై దాడులు చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా సురేష్కి స్నేహితులు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి వాళ్ళకి సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడవచ్చు మహేందర్ రెడ్డిని మరి కాసేపట్లోనే పరిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుంచి ఇటు కొడంగల్ తరలించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇక్కడికి పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకున్నారు. ఇట్లా పోలీస్ స్టేషన్ ముందు కూడా చూడవచ్చు మనం పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక వాహనాన్ని కూడా సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే ఆయన్ని ఇటు కొడంగల్ కోర్టుకు తరలించే అవకాశం ఉంది. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఇక్కడ పరిగి పిఎస్ ముందు ఒక హడావుడైతే నెలకొంది అని చెప్పాలి. ఇక ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా రేపింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక కలెక్టర్పై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినటువంటి కలెక్టర్పై అక్కడ పథకం ప్రకారమే దాడి చేశారు. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు అని చెప్పేసి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ మేరకే ఈ అరెస్ట్ల పరంపర కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి లగిచెర్ల కావచ్చు, అదేవిధంగా ఆ పరిసర గ్రామాల్లో ఇంకా కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ కేసులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు నరేందర్ రెడ్డి. ఆయన కొడంగల్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిని అరెస్ట్ చేయడం కీలక మలుపు తిరిగిందనే చెప్పాలి. ఇంకా కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకే పోలీసులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక సురేష్ కనుక ప్రధాన నిందితుడు సురేష్ కనుక అదుపులోకి తీసుకుంటే ఈ దాడికి సంబంధించి ఇంకా ఎవరెవరు ప్రోత్సాహం ఉంది, ఈ దాడికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎలా డైరెక్ట్ చేశారు అనేది పోలీసుల విచారణలో తేలనుంది. ఇక ఇప్పటికే దాదాపు 20 మందికి పైగా అరెస్ట్ చేశారు. ప్రధానంగా దీంట్లో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇదే నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మనం చూడొచ్చు అక్కడ పరిగి డిఎస్పీతో పాటు మరికొంతమంది అధికారులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నారు. ఇక ఉన్నతాధికారులు వచ్చాక ఆయన్ని ఇక్కడి నుంచి నరేందర్ రెడ్డిని తరలించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు అంటే ఎవరైతే ఈ కేసులో గాయపడ్డారో ఆ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా మనం చూడొచ్చు ముందస్తుగా అనుకున్న పథకం ప్రకారమే దాడి చేశారని చెప్పడానికి కూడా పోలీసులు కారణాలు చెప్తున్నారు. నిజంగా కూడా రైతులతో కలెక్టర్ మాట్లాడాలని అనుకున్నప్పుడు కలెక్టర్ రాగానే వాళ్ళందరూ కూడా కలెక్టర్ గో బ్యాక్ అని నినాదాలు చేసేవారు కాదు, రాళ్ళు కర్రలతో దాడి చేసేవాళ్ళు కాదు. కాబట్టి పక్కా ప్రణాళికతోటే ఈ దాడి చేశారు అని చెప్పేసి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అక్కడికి కలెక్టర్ రావడంతో కలెక్టర్ గో బ్యాక్ అనే నినాదాలు చేయడమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా అధికారులపై దాడి చేసేలా రెచ్చగొట్టారు అని చెప్పేసి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇంకా దర్యాప్తునైతే చాలా స్పీడప్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నుంచి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇంకా కూడా అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని
అరెస్ట్ చేశారు. ఇక నరేందర్ రెడ్డి ప్రస్తుతం గవర్నమెంట్లో విప్గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి సోదరుడు మనం చూడొచ్చు. ఇంకా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే వికారాబాద్లో జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఇటు నరేందర్ రెడ్డిని విచారించారు. అక్కడికి ఐజీ చేరుకున్నారు. మరి అక్కడి నుంచి కూడా ఇక్కడికి ఐజీ వచ్చారు. ఇప్పుడు చూడొచ్చు ఐజీ వెహికల్ కూడా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళింది. ఐజీ ఇక్కడ కూడా ఇటు నరేందర్ రెడ్డితో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గత 3 రోజులుగా ఐజీ ఈ కేసుకు సంబంధించి సీరియస్గా దర్యాప్తు కొనసాగించేలా అధికారులపై చర్యలు అధికారులకు సంబంధించి ఎక్కడికక్కడ సమాచారం సేకరించి అని చెప్పేసి కూడా ఆయన ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఐజీ సత్యనారాయణ కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా అధికారులపై దాడి చేయడానికి గవిచర్లకు వ్యూహాత్మకంగా కలెక్టర్ని సురేష్ రప్పించాడని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక చూడొచ్చు ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు పరిగి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మనం కెమెరామెన్ కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఐజీతో పాటు ఇంకా మిగతా పోలీసు అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి ఇంకా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళ కోసం ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ఐజీ చేరుకున్నారు కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించి అంటే కోర్టుకు సంబంధించి ఆ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేశారు. ఇక్కడి నుంచి నరేందర్ రెడ్డిని కోర్టుకు తరలించే ముందు ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తారా, లేకపోతే ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తీసుకెళ్తారా అనేది చూడాలి. మనకున్నటువంటి సమాచారం మేరకే వైద్యులను ఇక్కడ పోలీస్ స్టేషన్కి రప్పించి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే కొడంగల్ కోర్టుకు నరేందర్ రెడ్డిని తరలించే అవకాశం ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి దర్యాప్తునైతే పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఒక జిల్లా స్థాయి అధికారి కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్, అదేవిధంగా కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారితో పాటు ఒక డిఎస్పీపై దాడి జరిగింది అని అంటే పూర్తిగా ఇది ప్రీ ప్లాన్డ్గా కావచ్చు, అదేవిధంగా పథకం ప్రకారమే చేశారని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు. సౌజన్య.